కొన్ని రోజుల వ్యవధిలోనే పరిస్థితులు మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గాన్ని శాసించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సొంత నియోజకవర్గంలోనే లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దిరెడ్డి ఇవాళ పుంగనూరులో పర్యటించాల్సింది ఉండగా చివరి నిమిషంలో ఆయన తన పర్యటనను విరమించుకున్నారు. నేడు పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పర్యటించనున్నారని స్థానిక వైసీపీ నేతలు ప్రకటించారు. అయితే పెద్దిరెడ్డి పర్యటనను నిరసిస్తూ కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పుంగనూరులో అంబేద్కర్ సెంటర్ నుండి ఇందిరా కూడలి వరకు కూటమి నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పెద్దిరెడ్డి వెనక్కి తగ్గారు. దాంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడున్న కార్యకర్తలైతేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, వాళ్ళ అనుచరులు అయితేమి ప్రతి ఒక్కరూ ఆయనని పునరుకు వస్తుండగా అడ్డుకొని ఆయన మీద కేసులు పెట్టి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది. కావున కనీసం ఇంచుమించు 75 రోజుల నుండి 100 రోజులు కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా మానసిక క్షోభకి గురైనారు. కావున ఈరోజు ఆ మానసిక క్షోభ ఏమంటే మీరు తెలుసుకునేదానికి మేము ఈరోజు పుంగనూరు పట్టణంలో మేము ఈ గో బ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దటిని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే మీరు రావడానికి కారణం ఏమి సాధించారని పుంగనూరుకు వస్తున్నారని మేము సమానంగా చెప్తున్నాము. నిన్నలా మొన్న అడగండి మీ కార్యకర్తల్ని. పుంగనూరు పట్టణంలో నడిబొడ్డులో తాటమాకులపాలెంలో కౌన్సిలర్, మాజీ ప్రదేశ కౌన్సిలర్ ఏమన్నాడు? ఆడవాళ్ళకి విలువ లేదా? పెన్నాల దగ్గరికి వస్తున్నాడు, అమ్మగారుల దగ్గరికి వస్తున్నాడు, అక్కగారు తెలుసుకొస్తున్నాడు, మా అన్నని తిట్టారు, మా నాయన్ని తిట్టారు. మీకు ఇదేనా మీరు నేర్పిస్తామని? మీ కల్చర్ ఇదేనా మీ పుంగనూరు పట్టణంలో? అడగండి. నేను ఎక్కడికైనా సరే రాజీనామా పడ్డా కానీ పక్కన వచ్చేదానికి మేము మా కార్యకర్తల తరఫున సిద్ధంగా ఉన్నాము అంటాడు ఒక మనిషి. ఎవరో ఒక నాయకుడు అంటాడు, ఈసారి మేము గెలిస్తే ఆడదాన్ని కూడా రోడ్లకు కూడా ఈడుస్తామనేసి. అదే మీ నాయకత్వం మీరు వహించేది? చెప్పండి మీరు కార్యకర్తలకి. మీ మీద మీకు దురుద్దేశం మాకేమీ లేదు. మీ కార్యకర్తలు బాగున్నామని చెప్పు. పుంగనూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం మేము ఎలా చేసి చూపిస్తాం. కావున దయచేసి ఈ అరాచకాలకు పాల్పడతండి. మేము సామాన్యంగా గలాటాలకు పోయే వాళ్ళకి కాదు, బొమ్మ కూడా. ఎందుకంటే ఆ మనిషి పుంగనూరులో 31 వార్డులో కూడా ఎవరు కానీ ఇబ్బంది పెట్టలేదు. ఆ మనిషి చాలా ఇబ్బంది పెట్టినాడు ప్రతి ఒక్క కార్యకర్తని. మేమేమో దొంగ సంపాదించినామా లేదా లేఅవుట్లో సంపాదించినామా అంటాడు. మీరు సంపాదించే ఒకలేదని సంపాదించిన నైనా నువ్వు నీ మాదిరి చీటీలు వేసి ముంచే జనాల్ని రియల్ ఎస్టేట్ ముంచే లేదు. చీటీ లేకుండా డబ్బులు లేదు. కాలం నీకు చెల్లుబాటు అయింది. నిన్ను పెద్ద రోజులు చూసి గుమ్మన ఉంటారేమో కానీ ఇక్కడ ఎవరు గుమ్మన ఉండే పరిస్థితి లేదు. నేను రాసిస్తాను తప్పకుండా. నువ్వు ఏమైనా ప్రజలకు న్యాయం చేయంటే ఎత్తుకొని రా, మాట్లాడదాము. ఈరోజు మీరు కాకమ్మ కబుర్లు చెప్పి ఏదో ఏడ్ చేసి ఆ మాటలు చెప్తే మేము ఒప్పుకోము. ప్రజలకు న్యాయం చేయండి. కార్యకర్తలు హింసించండి. కార్యకర్తలు హింసించారనుకో మీకు తగిన గుణపాఠం మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను ఎక్కడైనా సరే పుంగనూరు నియోజకవర్గంలో ఎక్కడైనా సరే దయచేసి మీరు కోఆపరేట్ చేయండి మాకు. మేము ముందుండి చంద్రబాబు నాయుడు గారితో చల్లబాబు గారితో పుంగనూరు నియోజకవర్గం ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తున్నాం. కావున అవకాశం ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై పవన్ కళ్యాణ్, జై మోదీ గారు, జై చల్లబాబు, జై తెలుగుదేశం. ఎమ్మెల్యే గారు పుంగనూరుకు రావాలని మాకు ఇంటిమేషన్ వచ్చింది, వస్తారంటని. మాకు ఆయన మీద ఎటువంటి కసి లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం అని చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు. కుప్పంలోకి రానియకుండా అడ్డుకున్నారు. పుంగనూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ ఇంటి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే పుంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి పుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు పాపం భయపడి.
ఈ పోలీసులు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈ రోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పుంగనూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం, అడ్డుకోకుండా పోయే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు. ఈయన మీ కుప్పానికైతే టూర్ పోయినట్టు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా? ఎందుకు ఆయన కుప్పంలో అడ్డుకున్నారు? ఈ రోజు పుంగనూరులో ఈయన ఎమ్మెల్యేనే కదా, ఇక్కడికి రాకూడదు. ఈ 5 సంవత్సరాల్లో రావద్దు. రేపుసారి ఎలక్షన్లో మీరు గెలిస్తే మీరు రండి. ఈరోజు బాబుని ఓడిపోయేదానికి 2 కారణాలు. సీసీ కెమెరాలు పెట్టినారంట అని చెప్పి ఈ సంఘమిత్రుల్లో ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి పెద్ద ఆయన చూస్తూ ఉన్నాడంట ఆ కెమెరాల్లో. తెలుగుదేశం శ్రేణులు రోడ్ల మీదకి రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ ఉదయం ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మాజీ ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ గారి అనుచరులు ఫోక్ డాన్స్, ఏం డాన్స్ అదే జాల పథకాలు, ఫోక్ డాన్స్ కొండేటి నాగభూషణం అనుచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి ఎవరు వస్తారా రాండ్రా నా కొడకల్లారా, మా పెద్ద ఆయన వస్తాడు, మీ అంతు తేలుస్తాడు అని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అయ్యా, ప్రజాస్వామ్యం ఇది, ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఏమైనా చూద్దాము. మా కార్యకర్తలు కొంతమంది నిన్నటి రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంతకంగా 5 చాలా అతి ముఖ్యమైన ఫైళ్ళ మీద సంతకం చేసినారు. వాటికి గుర్తుగా కొంతమంది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యం విలువలను కాపాడినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి వచ్చింటే వాళ్ళని ఉద్దేశించి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు. ఇక్కడ దాకా మా కార్యకర్తలందరూ కూడా శాసనసభ్యుల వారిని రాజీనామా చేసి గోబ్యాకంటున్నారు. అది పూర్తిగా నిజము, అందులో వాస్తవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకు పిలండి. ఇక్కడున్న మేమందరూ కూడా వస్తాం. గడిచిన 15 సంవత్సరాల్లో వారి నాయకత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ వాటి మీద చర్చిద్దాం. ప్రజలకు ఎంత మేలు చేసినారో వాటి మీద చర్చిద్దాం. అలా కాకుండా వీధి రౌడీలాగా ఇంకా కూడా మేము ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. నిరసన తెలిపే హక్కు మాకు కూడా ఉంది. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపే కార్యక్రమం చేస్తున్నాము. ఇంకైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వాళ్ళు మీకు మీ పెద్ద నాయకత్వం మీద కానీ మీ ఎన్నిక మీద కానీ నాయకత్వం ఉంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయండి. స్థానిక సంస్థల్లో ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గెలిపిస్తారో మీ నాయకత్వాన్ని గెలిపిస్తారో ప్రజలను అడుగుదాం. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి చౌకబారుగా వీధి రౌడీలాగా ప్రవర్తిస్తే బాగుండదు. అందుకు ఆద్యం పోసినట్లయితే మీరు వద్దు, ప్రశాంత పొంగుడుని ప్రశాంతంగా ఉండనిద్దాం. మాజీ ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టడం, వాళ్ళ ఇళ్ల దగ్గరికి మీ రౌడీ ముక్కలను పంపి కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా మాట్లాడడం ఇది సభ్యత కాదు. అదేనా పెద్ద ఆయన మీకు నేర్పించిన సంస్కారం అని చెప్పి మీ మూలంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. పద్ధతి మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యము. మీ ఆటలు చల్లవు. మా వాళ్ళు రాజీనామా చేయమంటారు. ఎందుకంటే మా వాళ్ళందరికీ ఒక నమ్మకం. ఎందుకంటే ఉప ఎన్నికల్లో ఎట్లా గెలిచాలో మీ పెద్ద ఆయనకి చాలా బాగా తెలుసు కాబట్టి, ఆయన అలాంటి వాటిలో సమర్థుడు కాబట్టి రాజీనామా చేసి తిరుపతి ఉప ఎన్నికలు అన్ని కూడా ఆయన జరిపించాడు కదండి. మా వాళ్ళు అట్లా ఆయన మళ్ళీ సవాలు ఇస్తున్నాడేమో. ఉప ఎన్నికలకు వచ్చేటట్టుంటే రాజీనామా చేసి మీ పెద్ద ఆయన రమ్మనండి. మీరు ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం పదండి. రాబోయే 1వ తారీఖు నుండి చంద్రబాబు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు అయితే ఏమి, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏమి కార్యరూపం దాలుస్తున్నాయంటే అక్కసుతో కడుపు మంటతో అప్పుడే రెచ్చగొట్టే కార్యక్రమాలు మమ్మల్ని తిరగనీయము. మీ పెద్ద ఆయన వస్తే మాంతు చూస్తామనే రోజులు బాబు ఆ రోజులు పోయినాయమ్మా. అక్కడ అమరావతి పీఠం మీద కూర్చోండేది మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుతున్నది చల్లా బాబురెడ్డి గారు. మా మీద గీత పడినా ఈగ వాళ్ళ పరిస్థితులు వేరేగా ఉంటాయి. కాబట్టి మేమందరూ శాంతి కాముకులము. మాకు హింస తెలియదు.
ఇతరత్ర మాకు తెలియదు. మేము ఈరోజు మా కార్యకర్తల్ని మా నాయకుల్ని కించపరిచి మాట్లాడినందుకే రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఇంకనైనా బుద్ధిగా మసులుకోండి, నోటికి పని చెప్పొద్దండి. పద్ధతి కాదు ఇది. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడండి. మీరు అవునన్నా కాదన్నా గోల పెట్టినా గీ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలం పాలించి తీరుతారు. రాష్ట్ర ప్రజలు విస్పష్టంగా ఇచ్చిన మ్యాండేట్ గుర్తుపెట్టుకొని మసులుకోవాల్సిందిగా మీ మూలంగా తెలియజేసుకుంటున్నాం.